హాయ్ అండి. హలో నమస్తే. మీ ఇంట్లో పిల్లలు లేదా ఎవరైనా మీల్ మేకర్ తినడం లేదా? అయితే ఇలా వెజ్ కీమా బిర్యానీ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద గిన్నె పెట్టి రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ పోసి అందులో 2 ఇలాచీ, ఒక మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, చెక్క, లవంగాలు ఒక 6, 7, 2 టేబుల్ స్పూన్ల షాజీరా, బిర్యానీ ఆకు, 7, 8 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వాటర్ని బాగా బాయిల్ చేయాలి. తర్వాత అందులో 2 గ్లాసుల బియ్యం తీసుకుని శుభ్రంగా 2-3 టైమ్స్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వండి. అలా నానిన బియ్యంని బాయిల్ అయిన వాటర్లో వేసి కొద్దిగా నిమ్మరసం కూడా పిండి ఒక 80% రైస్ను ఉడకనివ్వండి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోండి. తర్వాత బాయిల్ అయిన హాట్ వాటర్ కొంచెం తీసుకుని మీల్ మేకర్ వేసుకుని 5 మినిట్స్ తర్వాత వాటర్ని పిండేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మెదపండి. మెయిన్ ఇదేనండి. మీల్ మేకర్ లాగా ఉంటే పిల్లలు తినకపోతే ఇలా చిన్న చిన్న పీసెస్లా చేసి పెట్టండి, కొంచెం కీమా లాగా ఉంటుంది. ఈలోగా మనం దమ్ పెట్టుకుందాం. గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద దమ్ బిర్యానీ చేయడానికి సరిపడా గిన్నె పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో హోల్ గరం మసాలా వేసి కొంచెం వేగాక అందులోనే కట్ చేసుకున్న బంగాళదుంపలు, క్యాలీఫ్లవర్, మిర్చి, ఆనియన్, టమాటా, క్యారెట్, 1 టేబుల్ స్పూన్ల సాల్ట్ ఇవన్నీ కూడా వేసి బాగా వేగనివ్వండి. ఇవే కాకుండా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి. తరువాత వేగుతున్న వెజిటేబుల్స్లో 1 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వండి. తర్వాత అందులో టమాటా ముక్కలు, వెజ్ కీమా అదేనండి మీల్ మేకర్ అది కూడా వేసి కొంచెం సేపు వేగనివ్వండి. తర్వాత అందులో ఒక గరిటెడు పెరుగు కూడా వేసి కొంచెం మగ్గాక 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి. తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలిపాక రైస్ బాయిల్ చేసిన వాటర్ కూడా ఒక చిన్న టీ గ్లాసుడు పోసుకోండి. కింద మొత్తం డ్రైగా ఉంటే దమ్ పెట్టుకున్నప్పుడు అడిగి మాడిపోకుండా ఉంటుంది. తర్వాత దానిపైన 80% కుక్ అయిన రైస్ మొత్తం స్ప్రెడ్ చేసి అక్కడక్కడ స్పూన్తో హోల్ చేసి అందులో కూడా బాయిల్ చేసిన వాటర్ కొంచెం పోయండి. తర్వాత దానిపైన మూత పెట్టి ఒక 10-12 మినిట్స్ దమ్ పెట్టండి. తర్వాత బిర్యానీ మొత్తం కింద పైన మొత్తం కలుపుకోండి. అంతేనండి, వేడివేడిగా వెజ్ కీమా బిర్యానీ రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.